అనేది చేస్తూ ఏదైనా మంచికి ఆలోచించండి. చెడుకు ఆలోచించకండి. ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి ఆలోచించొద్దు. సో, మీరు క్రిటిసైజ్ చేస్తే ఏదో అనుకోవచ్చు. నేను బాధపడ్డాను ఈరోజు. నా బాధ ఎవరికి తగులుతది? మీకే తగులుతది. అరే! ఈరోజు నేను బాధపడ్డానంటే, నా వల్ల ఒక పర్సన్ బాధపడ్డదంటే, ఆ తప్పు అక్కడ ఆల్రెడీ కౌంట్ అవుతూనే ఉంటది. ఈవిడ పాపములలో ఇదొకటి కౌంట్ అని జెప్పేసి అక్కడ పాపాల కౌంట్‌లో కౌంట్ అయితూనే ఉంటది. సో, ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో, అందుకనే చెప్తున్నాను. కొంచెం చూసుకొని పెట్టండి. మీరు నా దగ్గర పర్చేస్ చేయలేదు. నాకు తెలుసు. నాకు తెలిసినంత వరకైతే తను నా దగ్గర పర్చేస్ చేయలేదు. చేయకుండా, క్వాలిటీ చూడకుండా మాట మాట్లాడడం అనేది అస్సలు రైట్ థింగ్ కానే కాదు. నేను చెప్పేది అదనమాట. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నాకు సపోర్ట్ చేసి మీ క్వాలిటీ బావుంటుంది ఇలా చెప్పిన వాళ్ళది. అండ్ మనం ఇచ్చిన ప్రైస్‌లో వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. అండ్ నేను యూజ్ చేసేది క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే. ఈవెన్ రివ్యూస్ చూస్తుంటే కూడా ఒక ఆవిడైతే నాకు రివ్యూ పెట్టిందండి. అసలు నేనది ఇక్కడ ఓపెన్ చేయాలి అని అనుకోలేదు ఎట్ ఎనీ కాస్ట్. బట్ ఇప్పుడు తను పెట్టిన కమెంట్‌కి నేనది ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. గివ్ మీ ఎ సెకండ్ అండి. నేను తనది ఓపెన్ చేస్తాను యాక్చువల్‌గా. ఆ రివ్యూ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ షేర్ చేసినాను. బట్ జస్ట్ ఎ మినిట్. తనకి మన ప్రొడక్ట్ రిసీవ్ అయిన తర్వాత తను పెట్టిన ఒక సాయి ప్రసన్న యాహ్! కొన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కొంటున్నారండి. నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కాస్టా పెట్టాను ఆల్రెడీ. సో, వినండి. తను ఏం చెప్ నిజంగా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి ఐటెమ్స్ అన్నీ కూడా. ఎంత క్వాలిటీ అంటే అసలు మాటల్లో చెప్పలేను. ఆ టెక్స్ట్ మెసేజ్ కూడా తక్కువ అవుతుందేమో అని వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. నేనైతే షాక్. అంత క్వాలిటీగా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్‌లో సింపుల్ చైన్స్ అవి కూడా చాలా 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 బావున్నాయి. మల్టీ కలర్ అయితే ఇంక అద్భుతం అన్నమాట. సో, ఇదే అండి. నేనిప్పుడు మొత్తం కూడా ఏం వినిపించట్లేదు. బోర్ కొట్టించను. సో, క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి మాకు. సో, కొంచెం గోపు కనకదుర్గ గారైతే చాలా అంటే చాలా నాకు తన నేమ్ గూడా ఇక్కడ ఉంటదనమాట. ఇది నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కాస్టా అండి? ఇయర్ రింగ్స్ విత్ చైన్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఒకసారి మీరు చూడండి. నాకు ప్రైస్ మర్చిపోయాను. ఈ దాంట్లో పడి. యాక్చువల్లీ కొన్ని సార్లు బాగా డీప్‌గా హర్ట్ అవుతామండి. కొన్ని విషయాలలో. అండ్ కంపేరింగ్ విత్ ద చీప్ క్వాలిటీ ప్రొడక్ట్‌తో కంపేర్ చేసి మాట్లాడడం అనేది అస్సలు నచ్చలేదు. ఇది వచ్చి ఫుల్ సెట్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే 399 ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ చైన్ కావాలంటే 299 ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలంటే 349 ఫ్రీ షిప్పింగ్. ఓకే. సో, ఈ వీడియో ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేసిన దీంట్లో ఒకసారి చూడండి. చూసి తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేసినాను. నేను మీ దగ్గర తీసుకున్నవండి వేరే ఎక్కడ లేదు సిస్. నేను వేరే యూట్యూబర్ దగ్గర తీసుకున్నా కానీ అవి 3 ఆర్ 4 టైమ్స్ కలర్ పోతుంది. మీ దగ్గర అయితే చాలా బావుంటాయి. థాంక్ యూ సో మచ్ అండి శ్రీవాణి గారు. చాలా బాగుంది. యెస్. థాంక్ యూ అండి. సో, థాంక్స్ ఫర్ ద సపోర్ట్. థాంక్స్. బట్ నాకు యాక్చువల్‌గా ఇక్కడ డిస్కస్ చేయాలని లేకుండే అండి. బట్ ఒక చీప్ క్వాలిటీ దాంతో కంపేర్ చేసి దీన్ని తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. అండ్ అలాంటి చీప్ క్వాలిటీ వాడి చెయ్యమనంటే నేనస్సలు చెయ్యను. నాకు నచ్చదు గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ముందుగా వెళ్ళినా, ఎక్కడైనా షాప్ చేసినా, ఒక కొత్త వెండర్‌ని చూజ్ చేసుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళని క్వాలిటీ కన్ఫర్మ్ చేసుకున్న ఫస్ట్ టైమ్ వాళ్ళ దగ్గర కొంచెమే కొంటా. నాకు క్వాలిటీ నచ్చితేనే రెగ్యులర్‌గా వాళ్ళ దగ్గర పర్చేస్ జరుగుతది. ఈవెన్ ఈరోజు గూడా కొత్త వెండర్‌కి పే చేసినా అండి నేను. కొత్త వెండర్‌కి పే చేసినా, కొత్త స్టాక్ గూడా రాబోతుంది. అండ్ మౌనిక గారు ఫ్రమ్ యూఎస్ తను అడుగుతున్న పీసెస్ రాబోతున్నాయన్నమాట. సో, మౌనిక గారు గెట్ రెడీ. సో, అట్లా అన్నమాట. అంతేకాని కొంచెం చూసి మనం ఓన్‌గా కస్టమైజ్ చేసుకుంటామండి. అండ్ ఇప్పుడు చూపిచ్చేది వచ్చేసి ఇయర్ రింగ్స్. బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ నక్షీలో కావాలనుకునే వాళ్ళకి. అండ్ ఈ మధ్య కాలంలో నేనొకటి గమనిస్తున్నాను. ఈవెన్ నా విషయంలో గూడా అండి. నెక్లెసెస్ కొంటున్నాము. నెక్లెసెస్ వచ్చేసి 1 ½ తులా, 2 తులాస్ అలా తీసుకుంటే నెక్లెసెస్ వస్తున్నాయి. అదే ఇయర్ రింగ్స్‌కొచ్చేసరికి 2 తులాస్ పెట్టిన ఇయర్ రింగ్స్ మంచిగా పెద్దగా రావట్లేవు. అరే! ఇయర్ రింగ్స్ తీసుకునే బదులు ఇంకో నెక్లెసే వస్తది కదా! అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది. నేనైతే ఆ కేటగరీలోనే ఉన్నా. ఇంకో నెక్లెస్ తీసుకుంటే అయిపోతది గదా! ఇయర్ రింగ్స్ ఎందుకు చిన్న ఐటెమ్ లాగా కనిపిస్తది అనేసి. సో, అలాంటి వాళ్ళకి గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్యాటర్న్‌లో ఉంటే బావుంటది గదా! సో, అట్లా అన్నమాట. డీప్ నక్షి ఇంగ దాని గురించి వదిలేద్దామండి. జస్ట్ చెప్పాలనుకున్నాను. కొంచెం యాక్చువల్‌గా మెసేజ్ డిలీట్ చేయొచ్చు. చేయాలనుకున్నాను. బట్ ఒకసారి చెప్పేద్దాం వాళ్ళకు అని చెప్పేసి. సో, ఇయర్ రింగ్స్ చూడండి.